అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 9వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. తులారాశి వారికి కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక పనిని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. అదేవిధంగా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడడం, కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. విశేషమైనటువంటి ప్రయత్న బలంతో మీ కల నెరవేరుతుంది. ఏది అనుకుంటే అది సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. గొప్ప శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన, మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది. ఇష్టసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడడం, చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడడం, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగుల కలలు సాకారమవును. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందిన, భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కీలక వ్యవహారంలో అంచనాలు నిజమవును. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఏర్పడతాయి. ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు. మీలోని మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తొలగును. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. అనుకున్న పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన, వ్యాపార విషయంపై పెద్దల సలహాలను తీసుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహాయం లభిస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు.
ప్రారంభించబోయే పనులు సకాలంలో పూర్తి చేసే దిశగా ముందడుగు వేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. మీలోని మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమవుతుంది. గిట్టిన వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు. అవసరానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. కొన్ని విషయాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకోవడం చాలా మంచిది. ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు. రుణభారం పెరగకుండా చూసుకోవాలి. మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహాలు తొలగున అనుకూల సమయమనే చెప్పవచ్చు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.